హాయ్ అన్న, ఈరోజు చూడండి మా తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు కలిసి ఆ 2 కోడ్లు పట్టించుకొని అమ్మేయడానికి ట్రై చేస్తున్నారు. పాపం అరగంట నుంచి ట్రై చేస్తున్నారు, కానీ అవి తిప్పలు పెట్టేస్తున్నాయి కోడ్లు రెండు. చూసారా ఫ్రెండ్స్, ఆ దున్నపోతుకి మేనమామలాగా ఉన్నాడు కదా, ఆడే మా తమ్ముడు. ఆ వెనక నుంచి వెళ్తున్నాడు చూసావా, ఆడే నా చిన్న తమ్ముడు. వాళ్ళిద్దరు కలిసి ఎలాగోలాగా 2 కోడ్లు ఆ వాళ్ళకాడికి తెచ్చి ట్రై చేసి పట్టేశారు. ఆ పట్టేసి ఎంతో సంతోషంతో వచ్చేస్తున్నారు. ఆ కోడ్లు పట్టేసిన తర్వాత అడిగాను ఎక్కడికి తీసుకెళ్దామంటే, ఈరోజు సోమవారం సంత అంట, సవరవిల్ అంట, బాగుపరం సైడ్ అంట. అది చూడండి, అక్కడ ప్లేస్ లేకపోయినా బండి ఎలా తోసేస్తున్నారో ఇరకల్లోకి. మా చిన్న తమ్ముడిది కటింగ్ చూడండి ఒకసారి, సేమ్ కోడిపెట్టకి పట్టేటట్టు ఉంటుంది. చివరికి మనం సవరవిల్లి సంతకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎన్నో రకాల కోళ్ళు అయితే ఉన్నాయి. మా తమ్ముడు కోళ్ళు పట్టుకొని వెళ్తున్నాడు. చూడండి, చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్దగా అన్ని రకాల కోళ్ళు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇంటికాడ ఒక అన్నయ్య అయితే కనిపించాడు. ఆ వైట్ టీ షర్ట్ వేసుకున్నాడు మా మాయ. చూడండి, మింగిపోయి చూసినట్టు చూస్తాడు. ఈ సవరవిల్ సంతలో చాలా విశాలంగా ఉంది. చూడండి, అటుకాసి మొత్తం వెజిటేబుల్స్ మొత్తం తీసుకున్నారు. ఇటుకాసి అంతా కోళ్ళు సంతగా చేసుకున్నారు. ఎన్నో మంది చాలామంది వచ్చారు. ఇంకా మార్నింగ్ వచ్చాం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. ఇంతలోపు మా మాయ మా తమ్ముళ్ళు కలిసి ఏ కోడి ఎంత రేటుకి అమ్మాలో ఇప్పుడే డిస్కషన్ చేసేస్తున్నారు. చూడండి, కిందన పడేశారు కోళ్ళన్నీ కూడా. చాలా బాగుంటుందండి సంత అయితే, చాలా బాగుంది. అలాగా ఇక రకరకాల కాళ్ళు గుడ్లు అవన్నీ ఉన్నాయి. ఎక్కడ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఉన్నాయి. ఒక్కాసి కోళ్ళు ఉన్నాయి, ఒక్కాసి కాళ్ళు గుడ్లు అండ్ వెజిటేబుల్స్ ఒక్కాసి ఉన్నాయి. ఈ సంత అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఆంటీ చూడండి ఫ్రెండ్స్, తెల్లరికి బోనిబేర నువ్వు చెయ్యికి అన్నట్టు చూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కోళ్ళు గాబులు ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక్కొక్కటి 1500 అలా పడుతుంది. ఈ సంతలో గొర్రెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, గుంపులుగా ఒక ప్లేస్లో ఉన్నాయి. మా తమ్ముళ్ళిద్దరు చూడండి, అక్కడ మా మాయకి కోళ్ళు అప్ చెప్పేసి ఇక్కడ పెద్ద సీనియర్ లాగా విజిటింగ్కి వస్తారు. ఈ గొర్రెపోత అయితే చూడండి, మంచి ఉడుకు రథం మీద ఉంది, వచ్చిన కాడి నుంచి ఆగట్లేదు. చూడండి, గొర్రెపోతలన్నీ ఏ గ్రూప్కి అయితే ఆ గ్రూప్కి ఉన్నాయి. ఆ ఓనర్స్ చూడండి, చుట్టూరుగా గొర్రెపోతలు చుట్టూసి మూగేశారు. మళ్ళీ ఒక గొర్రెపోతు గ్రూప్లో నుంచి ఇంకో గొర్రెపోతలకి వెళ్ళిపోతాయని. ఇంతట్లో మా చిన్న తమ్ముడు చూడండి, ఇక్కడ ఎలాగా మనం కొన్ని దేటి లేదని మెల్లిగా పొగడి వేపుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ సంతలో చూడండి ఫ్రెండ్స్, అన్ని రకాల తాళ్ళు, చాలా బాగున్నది సంత అయితే. ఇక్కడ మన లోకల్లో ఎవరైనా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. రకరకాల తాడులన్నీ ఉన్నాయి. మా తమ్ముడు చూడండి, పెద్ద తమ్ముడు అక్కడ ఉన్నారు. ఇక్కడ అలా విజిట్ కోసం వచ్చారు అలాగా, కానీ కొనిదేటి లేదు, బేరం ఆడేస్తున్నారు ఎంత ఇదని. వీళ్ళ గురించి ముందే తెలుసు, షాప్ ఓనర్ అయితే వీళ్ళు పట్టించుకోలేదు. సంత అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, కొడవళ్ళు, నెక్స్ట్ ఇవన్నీ కర్రలు, తాళ్ళు ఉన్నాయి. అంకుల్ ఎవరో చూడండి, అట్టుపళ్ళు టీవీఎస్కి ఇట్లా ఆగించేస్తున్నాడు. ఆవులకి మెడలో కట్టడానికి గంటలు అయితే చూడండి, చాలా రంగురంగులుగా చాలా బాగున్నాయి. ఆటోలో కవర్కెళ్ళి ఈ లోడ్లో వేసుకొని వస్తారు. చూడండి, అందరూ రైతులే. మార్నింగ్ 6 అయిందండి టైము. చూడండి, కాయగూరలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మామిడిపళ్ళు సీజన్ కదా, ఎక్కడ చూసినా మామిడిపళ్ళే ఉన్నాయి. మూటలు తెచ్చారు ఆంటీలు. చూడండి, అరటికాయలు మొత్తం అన్నీ దొరుకుతున్నాయి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మన లోకల్లో ఉన్న వాళ్ళు అయితే ఒక్కసారి విజిట్ చేయండి. చూడండి, అరటికాయలు ఎన్ని అయితే ఉన్నాయి చూడండి. విడివిడిగా అమ్మరంట, గెలల లెక్క అమ్ముతారంట మొత్తం అన్నీ. చాలా రకాల టమాటాలు నెక్స్ట్ అన్నీ ఉన్నాయండి. అరటికాయలు అయితే ఎక్కువ ఉన్నాయండి. చూడండి, మా అమ్మగారు కూర్చొని అమ్ముతున్నారు. విడివిడిగా అయితే అమ్మరంటండి, గెలలు అయితే అమ్ముతారంట. ఇంతట్లో మా మాయలు ఏం చేస్తున్నారని చూస్తే కోళ్ళ అమ్మేశారంట ఫ్రెండ్స్. చూడండి, ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా నేను మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మా తమ్ముళ్ళు ఇద్దరిది అయితే బిజినెస్ మైండ్ సెట్ ఫ్రెండ్స్. ఇద్దరికిద్దరు దున్నపోతుల్లాగా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు సకానికి వస్తాను నేను. చూడండి, ఇంతట్లోనే తినడానికి దేవులాడేస్తున్నారు, సంతలోనే ఏదైనా ఉంటుందేమని. కానీ ఎక్కడెక్కడ టిఫిన్ కొట్టు ఏం లేదు, అందుకని ఇంటికాడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ ఏదైనా తినొచ్చని ఊరుకున్నాం. ఇంతట్లో మళ్ళీ ఎవరో అంకుల్ గొర్రెపోతుని పట్టుకొని నిలబడ్డారు. వీళ్ళు కొనిదేటి లేదని మళ్ళీ బేరమాడేస్తున్నారు. చూడండి, మళ్ళీ అయితే మా తమ్ముళ్ళు ఆ తాడుల షాప్ కాడికి వెళ్ళారు. 100 రూపాయలు కొడవలేమో 40 రూపాయలు కడుగుతున్నారు. ఆ అంకుల్ అయితే ఈరెవర్రా బాబు అన్నట్టు చూస్తున్నాడు. మా చిన్న తమ్ముడు చూడండి, దొంగ కోళ్ళు పట్టుకున్నట్టు చూస్తున్నాడు. ఈ సంతలోని ఈ ఎండకి కలుతీరు పడిపోతారని ఇవన్నీ చూడండి, కూల్ డ్రింక్ బండి అయితే కొట్టుకుని వచ్చాడు. ఈ సంత అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, గోళాలు, కుండ్లు అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గిన్నె కోళ్ళు, తొండం కోళ్ళు అంటారంట. ఇది చాలా బాగుందండి. చూడండి ఎలా వల్లేసి పెట్టారో. సంత అయితే మాత్రం చాలా బాగుంది. ఈ బాతులు, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, సంత అయితే చాలా బాగుంది. ఇంకా నేను మా తమ్ముళ్ళు అయితే ఇంటికైతే బయలుదేరిపోయాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ఫ్రెండ్స్.
మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.